హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపరేషన్లో భాగంగా 2016లో మార్చ్ 28న జరిగినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఈరోజు నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ వీడియోలో మనం 20 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేసుకుందాం. అండ్ రిమైనింగ్ పార్ట్ 2లో రిమైనింగ్ 20 క్వశ్చన్స్తో పాటు డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మీకు బేసికల్గా క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయన్న బేసిక్ పైన ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ వద్దు, డైరెక్ట్ క్వశ్చన్స్ కావాలంటే డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మాత్రం మనకు పార్ట్ వైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ అనేది మనకు జూన్ అండ్ జూలైలో ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి అప్పటి వరకు మనకు టైం అయితే ఉంది కాబట్టి చిన్న మనం ఫీడింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 28 మార్చ్ 2016లో మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్. ఇది మార్నింగ్ 9 నుంచి 10:30 దాకా ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అనేది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో జరిగింది కాబట్టి సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సో దీంట్లో ఏది చేంజ్ ఉంది అనేది కనిపెట్టమంటున్నారు. ఆస్ట్రిచ్, క్రౌ, పిజియాన్ అండ్ స్పారో. సో ఆస్ట్రిచ్ అంటే నిప్పుకోడి, సో ఇది ఆస్ట్రిచ్. ఓకే, నెక్స్ట్ క్రౌ అంటే కాకి, పిజియాను, స్పారో ఈ మూడు కూడా ఎగరడం జరుగుతుంది. ఒక ఆస్ట్రిచ్ మాత్రం ఎగరదు. సో ఆస్ట్రిచ్ 1 BDCA. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై అండర్ రూట్ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? కాట్ టీటా, టాన్ టీటా, సెక్ టీటా, కోసెక్ టీటా. మనకు తెలుసు ట్రిగ్నామెట్రీ బేస్ పైన ఈ క్వశ్చన్ అయితే ఉంది. అయితే దీంట్లో మనకు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా అండ్ డివైడెడ్ బైకి డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా. ఎందుకంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 అండ్ సైన్ బై కాస్ అంటే టాన్ వస్తుంది, బట్ కాస్ బై సైన్ అంటే కాట్ వస్తుంది. కాట్కి కాట్ టీటా, కాట్ టీటా రెండింటి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, అండర్ రూట్కి అండర్ రూట్, రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. సో వచ్చేది కాట్ టీటాకి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ అయితే దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ క్వశ్చన్, పిక్ ద ఆడ్ వన్ అవుట్. 28, 44, 68, 80, 92. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏదైనా బేసి సంఖ్య ఉందా అంటే లేదు. లేదా అన్ని 3 తోటి పోతున్నాయి అంటే అది కాదు. 28 3 తోటి పోదు, ఇది పోదు. సో అట్లా కాదు, 2 తోటి అన్నీ పోతున్నాయి. సో ఇలాంటి సింప్లిఫై క్వశ్చన్స్ అయితే మీరు ట్రై చేయండి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 80. అండ్ నెక్స్ట్, హౌ మచ్ ఈజ్ 1 డెకా లీటర్. సో ఒక డెకా లీటర్ అంటే ఎంత? డెసి డెకా ఉంటుంది, డెకా లీటర్ అని ఇవ్వడం జరిగింది. డెకా అంటే 10, లీటర్ అంటే లీటర్. సో డెకా అంటే 10 కాబట్టి 10కి 10 లీటర్స్. అండ్ కిలో అంటే 1000. విచ్ రివర్ ఈజ్ యూజ్డ్ టు బి కాల్డ్ ద సారో ఆఫ్ బెంగాల్. సో బెంగాల్ యొక్క దుఃఖదాయిని ఏమిటి? బెంగాల్ యొక్క దుఃఖదాయిని దామోదర్ నదిని బెంగాల్ యొక్క దుఃఖదాయిని అనడం జరుగుతుంది. సో డి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్, కరెక్టే. అండ్ ఇక్కడ మనకు కంపారిజన్ ఇవ్వడం జరిగింది. టీచర్ బుక్స్ని యూజ్ చేస్తే డాక్టర్ ఏమి యూజ్ చేస్తాడు? చాక్పీస్, సైకిల్, స్టెథోస్కోప్, ఆప్రాన్. సో దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? స్టెథోస్కోప్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఆప్రాన్ కూడా వేసుకుంటాడు, కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ మొత్తం కూడా స్టెథోస్కోప్ తోటి ఉండడం జరుగుతుంది. ఇన్ బ్రిక్స్ విచ్ కంట్రీ ఈజ్ డినోటెడ్ బై బి. సో ఇక్కడ ఇచ్చినటువంటి బ్రిక్స్లో ఇక్కడ బి అంటే బ్రెజిల్. ఇది బ్రెజిల్, రష్యా సంబంధించి ఉంటుంది ఇది. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్ కాబట్టి సి ఈజ్ రైట్. సో మనకి బ్రిక్స్ దాంట్లో ఇండియా కూడా ఉంది. అండ్ నెక్స్ట్, మృణాలిని సారాభాయ్ పాస్డ్ అవే రీసెంట్లీ. హూ ఈజ్ షీ. సో మృణాలిని సారాభాయ్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. అయితే ఆమె దేనికి సంబంధించింది? ఫిల్మ్ యాక్ట్రెసా, సైంటిస్టా, క్లాసికల్ డాన్సరా, ప్లేబ్యాక్ సింగరా. సో తను దేనికి సంబంధించింది? క్లాసికల్ డాన్సర్ మృణాలిని సారాభాయ్. అండ్ మోహన్ ఈజ్ టాలర్ దెన్ రోహన్. సో మోహన్ రోహన్ కంటే టాలర్. సో టాలర్ని మనం పైకి రాసుకుందాం, స్మాలర్ని కిందికి రాసుకుందాం. మోహన్ ఈజ్ టాలర్ దెన్ రోహన్ బట్ షార్టర్ దెన్ ఫార్హన్. సో పైన ఎఫ్ వచ్చింది. కన్నన్ ఈజ్ షార్టర్ దెన్ మోహన్. కన్నన్ షార్టర్ కంటే మోహన్ బట్ టాలర్ కంటే రోహన్. అంటే వీళ్ళిద్దరి మధ్య కన్నన్ వచ్చింది. సో FMKR. అండ్ శంకర్ ఈజ్ టాలర్ దెన్ రోహన్ అండ్ ఫర్హన్. శంకర్ అనే పర్సన్ వీళ్ళిద్దరి కంటే టాలర్, అంటే ఇక్కడ శంకర్ వచ్చింది.
అయితే వీటన్నిటిలో కల్లా పెద్దది ఎవరు టాలెస్ట్ ఉన్నారంటే శంకరే, కాబట్టి ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రైట్. ఇన్ ఏ రన్నింగ్ రేస్ ఇఫ్ యూ ఓవర్టేక్ ద లాస్ట్ బట్ వన్ కంటెస్టెంట్ విచ్ పొజిషన్ యూ ఆర్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రన్నింగ్ రేస్ జరుగుతుంది, ఈ విధంగా లైన్ ఎమ్మటి పరిగెడుతున్నారు. సో ఇక్కడ లాస్ట్ పర్సన్ ఈ పర్సన్ని ఓవర్టేక్ ద లాస్ట్ బట్ వన్ కంటెస్టెంట్, ఇతనే లాస్ట్, ఇతను బట్ వన్ కంటెస్టెంట్ అండ్ ఇతన్ని ఓవర్టేక్ చేసి ఇక్కడికి పోయిండు. ఇక్కడికి పోయిన తర్వాత ఇతను ఏ పొజిషన్లో ఉండు, లాస్ట్లో ఉంటాడా? లేదు, లాస్ట్లో ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నాడు, సెకండ్ ఫ్రమ్ ద లాస్ట్. సో ఇది లాస్ట్, ఇది అంటే ఇతను ఫస్ట్ ఇక్కడ నుంచి సెకండ్ థర్డ్ అప్ టు లాస్ట్. సో సెకండ్ ప్లేస్లో ఉండు, ఎస్, థర్డ్ ఫోర్త్. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. సో ఇతన్ని ఓవర్కమ్ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్లేస్లోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ మహారాణా ప్రతాప్ హార్స్. మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం పేరు ఏమిటి? మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం పేరు చేతక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అమన్ అండ్ అజయ్ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 9 days అండ్ 12 days రెస్పెక్టివ్లీ. అమన్ 9 daysలో ఒక వాల్ని కట్టగలడు, అదేవిధంగా అజయ్ 12 daysలో వాల్ని కట్టగలడు. అయితే హౌ మెనీ డేస్ కెన్ దే ఫినిష్ ద వర్క్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. వారిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అంటే 1/A + 1/B ఈక్వల్స్ టు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. సో అంటే 1/9 + 1/12. సో కాసా కట్టినట్లయితే 9 4 36, 12 3 36 అంటే 7/36. సో మనకు వర్క్ వచ్చేసి ఇది ఒక డేలో, బట్ ఓవరాల్గా అంటే 36/7. సో 7 ఓకే, ఇది ఉంది 7 5 35 + 1 ఓకే, అవుట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. హూ ఈజ్ థాట్ టు హ్యావ్ ఇన్వెంటెడ్ ద థర్మోస్కోప్. సో థర్మోస్కోప్ని కనిపెట్టింది ఎవరు? థర్మోస్కోప్ని కనిపెట్టింది గెలీలియో. ద నెంబర్ ఆఫ్ బైసైకిల్స్ సోల్డ్ బై ఏ షాప్ కీపర్ ఇన్ ఏ పర్టికులర్ వీక్ ఈజ్ షోన్ బిలో. మనకి ఇక్కడ వీక్స్ ఇవ్వడం జరిగింది, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అప్ టు సండే దాకా. హౌ మెనీ బైసైకిల్స్ వేర్ సోల్డ్ ఫ్రమ్ థర్స్డే టు సండే. సో థర్స్డే నుంచి సండే దాకా ఎన్ని సైకిల్స్ అమ్మడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇన్ బిట్వీన్ అంటే ఈ రెండు మాత్రమే కన్సిడర్ చేయాలి, ఫ్రమ్ నుంచి ఎండ్ దాకా అంటే ఈ రెండింటిని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ బార్ ఇవ్వడం జరిగింది. సో ఈ థర్స్డే రోజు 12, నెక్స్ట్ ఇది రీచ్ అయిందంటే 10, ఈ దీని మధ్య ఇది మిడిల్లో ఉంది అంటే ఇది 6 కంటే ఒకటి ఎక్కువ, 8 కంటే ఒకటి తక్కువ అంటే 7. నెక్స్ట్ ఇది 10 కంటే ఒకటి ఎక్కువ ఉంది, 12 కంటే ఒకటి తక్కువ ఉంది కాబట్టి 11, 22, 29, అది ఒకటి తీసుకొస్తే 30 + 10 40. సో 40. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఏ హ్యాకర్. హూ ఈజ్ ఏ హ్యాకర్. హ్యాకర్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ సెల్స్ గూడ్స్ ఇన్ ద స్ట్రీట్. వీధులలో వస్తువులు అమ్మే పర్సన్. ఏ పర్సన్ హూ యూజెస్ కంప్యూటర్ టు గెయిన్ అన్అథరైజ్డ్ యాక్సెస్ టు డేటా. సో ఎవరు కంప్యూటర్ యూటిలైజ్ చేసుకొని అన్అథరైజ్డ్ యాక్సెస్ అయినటువంటి డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఎస్, హ్యాకర్ అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి డేటాని తీసుకొని దాన్ని అన్అథరైజ్డ్ వర్క్ కోసం తను యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. తను కంప్యూటర్ని హ్యాక్ చేయడం జరుగుతుంది కాబట్టి తనని హ్యాకర్ అనడం జరుగుతుంది. వాట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ద 2 ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ రైట్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్. రైట్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్లో 2 ఈక్వల్ యాంగిల్స్లో చేయాలి అని అంటే ఈ విధంగా చేయాలి. సో ఇది ఓవరాల్గా 90 అయితే ఇది 45, ఇది 45 అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. ఆర్థరైటిస్ క్యారీ బ్లడ్ దట్ ఈస్ ఫిల్డ్ విత్. బ్లడ్ ఏం క్యారీ చేస్తుందో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, టాక్సిన్స్, లిపిడ్స్. ఆక్సిజన్ తీసుకెళ్తుంది. బ్లడ్ ఏం క్యారీ చేస్తుందంటే ఆక్సిజన్ క్యారీ చేయడం జరుగుతుంది. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఏ మెమోరియల్ టు డెడ్ పర్సన్. సో ఈ కింద వాటిలో ఏది డెడ్ పర్సన్ సంబంధించి మెమోరియల్ ఐటమ్ కాదు? బీబీ కా మక్బారా, తాజ్మహల్, చార్మినార్, ఇట్మద్ ఉద్ దల్లా. సో దీంట్లో చార్మినార్ మాత్రం కాదు, ఎందుకంటే ఇది ప్లేగు వ్యాధికి సంబంధించినటువంటి ఇష్యూ పైన మనకు చార్మినార్ అనేది కట్టడం జరిగింది. మిగిలిన 3 కూడా మనకు డెడ్ పర్సన్ సంబంధించి సమాధులు కానీ వాళ్ళ యొక్క స్మృతి చిహ్నాలుగా వీటిని కట్టడం జరిగింది. ఫైండ్ 2 consecutive numbers where thrice the first number is more than twice the second number is by 5.
ఇక్కడ 2 ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ అంటే 2 పక్క నెంబర్లు అంటే 2 3 లెక్క కానీ 4 5 6 7 7 8 9 10 ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లెటర్ థ్రైస్ అనేది అంటే 3 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ లెటర్ అనేది సెకండ్ లెటర్ సంబంధించినటువంటి డబల్ కంటే 5 ఎలిమెంట్ ఎక్కువ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ -3 × 2 అంటే 6. సో ఈ రెండింటి నుంచి 2 వచ్చింది కదా, ఇక్కడ 2 ప్లేస్లో 5 రావాలి. సో ఆ విధంగా ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ 5 6 చూద్దాం. 5 3 జా 15, 6 2 జా 12, 3 వస్తుంది. నెక్స్ట్ 6 7 చూద్దాం. 6 ముళ్ళ 18, 7 రెండుల 14 అంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. అంటే 2 3 4. నెక్స్ట్ వచ్చేసి 7 8, 7 ముళ్ళ 21, 8 రెండుల 16 మనకి ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రైట్. అండ్ లాస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను డైరెక్ట్ ఈ యొక్క 100 క్వశ్చన్ సంబంధించి ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మన కాంప్రహెన్షన్ అయితే మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. అమర్, బాబు, సీరా అండ్ దియా వేర్ ఆస్క్డ్ టు సాల్వ్ ఏ క్వశ్చన్ పేపర్ విత్ 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ with choices 1 2 3 4. The answer sheet is marked by them reproduced here. Question number 1 కి అమర్, బాబు, సీరా, దియా వీళ్ళకి సంబంధించినటువంటి ఆన్సర్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు విచ్ ఆఫ్ సిరాస్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకు సిరా ఆన్సర్ చేసిన దాంట్లో ఏది కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. బాబు గాట్ ఆల్ ఆన్సర్స్ రాంగ్. సో బాబు ఇచ్చినాయి, దీంట్లో ఇచ్చినాయి అన్ని బాబు అన్ని రాంగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 2 2 ఉంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 4 మనకు ఛాన్స్ లేదు. 4 3 1 1 కూడా ఉంది కాబట్టి బాబు పెట్టిన అన్ని రాంగ్ కాబట్టి సిరా ఈ ఫస్ట్ క్వశ్చన్ కూడా రాంగ్. అయితే క్వశ్చన్ నెంబర్ 2 కానీ క్వశ్చన్ నెంబర్ 3 కానీ ఛాన్స్ ఉంది. అండ్ అమర్ ఫస్ట్ 2 ఆన్సర్స్ వేర్ డెఫినెట్లీ రాంగ్. అమర్ పెట్టినటువంటి ఫస్ట్ 2 ఆన్సర్స్ రాంగ్. సో 4 2 ఉంది కాబట్టి ఛాన్స్ లేదు. అండ్ దియా గాట్ 2 ఆన్సర్స్ రైట్ బట్ హర్ 4th ఆన్సర్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. అండ్ దియాకి సంబంధించి 4th ఆన్సర్ అనేది రాంగ్ అంట. అంటే మనకి ఇక్కడ 2 రాంగ్ 4 రాంగ్ అంటే కరెక్ట్ ఆన్సర్ 1 కానీ 3 కానీ అవి ఉండాలి. కాబట్టి మనకి ఎలాంటి ఛాన్స్ అయితే లేదు. తను పెట్టినటువంటి ఈ 2 కూడా ఈ మూడిట్లో ఖచ్చితంగా 2 అయితే కరెక్ట్. అమర్ అండ్ సిరా ఈచ్ గాట్ ఓన్లీ 1 కరెక్ట్ ఆన్సర్. అమర్ అండ్ సిరా ఇద్దరికి కామన్గా ఏది ఉందో అదే 1 మార్క్ యాడ్ అయింది. అంటే ఇక్కడ మనకు 3 3 వీళ్ళిద్దరు కరెక్ట్గా ఇదే పెట్టారు కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3. క్వశ్చన్ నెంబర్ 3 ఈజ్ రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్ యొక్క ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. విత్ ఇన్ 1 or 2 డేస్లో దీని యొక్క టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరి కొంచెం ఎదుగుతాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ యువర్ ఓన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.